ఒకటే డైలాగ్ చెప్తాన్నా, విలన్కేమో ఇటు పడ్డది, హీరోకేమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకేమో బొక్క పడ్డది. ఏం ఏం బాగన్నా, మంచి హీరో. నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. నితిన్ మంచి హీరో అన్న. ఆయన నితిన్ కింద అల్లు అర్జున్ ఈకతో కింద పనికిరాడన్న. ఎప్పుడు జైన్ సినిమా తీసినప్పుడు అంత మంచి హీరో ఇట్లాంటి చెత్త సినిమాలు తీస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది అన్న. చాలా నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అల్లు అర్జున్ ఆయన దొంగ సినిమాలు తీసిండా, లంగ సినిమాలు తీసిండా, ఏ సినిమాలు తీసిండా విషయం పక్కన పెడితే ఎక్కడికో వెళ్ళిపోయిండు అన్న. ఆయన ఇంకా ఇక్కడనే తిరుగుతున్నాడు అన్న. నాకు బాధ అనిపిస్తుంది. ఇట్లాంటి సినిమాలు తీస్తే ఇట్లా గెలలే తిరుగుతారు. ఒక్కటి తీసినా ఏం లేదు మేడం, 10 సంవత్సరాలకు ఒక సినిమా తీసినా ఏం లేదు మేడం. మంచి సినిమా తీయాలి. ఏం లేదు మేడం. ఎలా ఉందంటే నేనేం చెప్పను మేడం. జెండమామ సినిమా అయితే తమ్ముడు సినిమా కాదు, జెండమామ సినిమా. మంచి టైటిల్ పెట్టుకున్నాడు తమ్ముడు. పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు టైటిల్ పెట్టుకున్నాడు. దానికి అసలు వాల్యూ లేకుండా పోయింది ఆ టైటిల్కి. అందు గురించి తక్షణమే దిల్ రాజుకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ టైటిల్ తీసేసి జెండుమామ అని పెట్టు. ఎందుకంటే లోపల పోయిన వాళ్ళకి కొంచెం జెండుమామ రాసుకుంటారన్న తలనొప్పి తగ్గుతుంది. ఏ క్యారెక్టర్ అయినా వేస్ట్ అన్న. కథల దమ్ము లేకుండా ఏం క్యారెక్టర్ అన్న? ఏం క్యారెక్టర్ చెప్పు. కథల దమ్ము లేకపోతే ఆయన నేను గేమ్ చేంజర్ అప్పుడు నేను మొత్తం డైరెక్టర్ గొప్ప చెప్పిన, హీరో గొప్ప చెప్పిన, మొత్తం నా సినిమా అంతా ఆగమం చేసిర్రు, డైరెక్టర్ ఆగం చేసిండు. హీరోకి సినిమాకి సంబంధం ఏందన్న? హీరో జీరో అన్న. లెమ్మంటే లేస్తాడు, కుక్కమంటే కుక్కుంటాడు. రామ్ చరణ్ మీద పడుకొని ఏడుస్తున్నాడు ఆయన. రామ్ చంద్రన్ నా అన్న కాదు, నా తమ్ముడు కాదు, చుట్టం కాదు. నేను జెన్యున్ పర్సన్గా చెప్తున్నాను. నేను ఆయన ఏం మాట్లాడాడంటే గేమ్ చేంజర్ డబ్బులన్నీ పోయినాయి, ఇంకా నేను ఈ సినిమాలో పట్టుకొస్తానని ఏదో కోరికలు కొన్నాడు. నేను చిన్నప్పుడు ₹1 పోతే ఇంకో రూపాయి ఇసిరేసేది. అది పోయేది, ఇది పోయేది. ఇప్పుడు అట్టయింది ఇప్పుడు దీని పరిస్థితి. తెలియదన్న, డబ్బుల కోసమా లేకపోతే అవకాశాలు రావట్లేదని చెప్పేసి ఏదో ఒకటి చేద్దామన్నా, ఎందుకు చేస్తుండో తెలియదు. ఇది మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. నిన్న ఇవాళ వచ్చిన హీరో అన్న ఎవరు, మన సంపూర్ణేష్ బాబు. అట్లాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి అన్న. మన సుహాస్ ఉన్నాడు కదన్న, సుహాసు. నితిన్కు అందం ఉన్నదన్న, సుహాస్కి నల్లగా ఉన్నాడు బొగ్గులాగా. ఏ సినిమా తీసినా ఇటు కొడుతున్నాడు అన్న. అంటే ఆయన ఎంచుకున్న కథలో, ఆయన పోతున్న తోవలో, మనం తోవలో పోయేటప్పుడు అది మట్టి రోడ్డా, గుంతల రోడ్డా, కంకర్ రోడ్డా, హైవే రోడ్డా, ఏ రోడ్డు అనేది ఆయన కళ్ళు మూసుకొని పోతే తెలుస్తుంది అన్న. కళ్ళు తెరుచుకొని పోతే ఏం లేదు. అదోటి ఇదోటి పెట్టిండు. ఏం కమ్బ్యాక్ లేదు. నేను చెప్పాను కదా, విలన్ బాగా చేసిండు, విలన్కి ఒప్పుకోవచ్చు. విలన్కేమో ఇట్టుపడ్డది, విలన్కి ఇట్టుపడ్డది, హీరోకి ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకు బొక్క పడ్డది.